అన్నింటికి మించి అన్నదాతలను ఆగం పట్టించేటువంటి పని చేస్తున్నారు. ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి అసలు కేసీఆర్ ఏం చేసిండు, మేము పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు. ఇక కూర్చోండి వడ్డిస్తాం, అన్నం వడ్డిస్తాం, ఇక కూర్చోండి అని చెప్పిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఆకలి అవుతుంది ఏమంటే 6 నెలలు ఆగండి అంటున్నారు. ఊరిచ్చి 6 నెలలు ఆగండి అంటున్నారు ఆకలైనటువంటి రైతాంగానికి. ఏ సీజన్కు ఆ సీజన్లో, ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటివి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2 సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. రైతు బంధు ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినరు, స్థాయిని మించి మాట్లాడినరు. 2 పంటలకే ఇస్తున్నాడు, మేము వస్తే 3 పంటలకి ఇస్తాం, 15,000 ఇస్తామని మాట్లాడి. ఆ మాట్లాడినా నేను వేరే పదజాలం వాడను కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు. గుర్తు చేస్తున్నా వాళ్ళ కుసంస్కారాన్ని. నీ 15,000 ఇచ్చే దేవుడు ఎరుగు, 10,000 గతి ఏమైంది? ఏం చేసినావు? మొదటి 2 సీజన్లు ఏం చేసినావు? సవ్యంగా రైతులందరికి వచ్చిందా? ఎకరా ఇచ్చి నెల, 2 ఎకరాలు ఇచ్చి మరో నెల, 3 ఎకరాలు ఇచ్చి మరో నెల, ఎకరా ఇవ్వడానికే 190 తిప్పలు పడి, ఆ 10,000 ఇవ్వడానికే, ఆ 10,000 లెక్కన ఇవ్వడానికే 190 తిప్పలు పడి 2 సీజన్లను సంపూర్ణంగా కూడా ఇవ్వాలటికి 2 సీజన్లు. 3వ సీజన్ వచ్చింది. ఇప్పుడు ఈ 3వ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక 3వ సీజన్ వానాకాలం స్టార్ట్ అయింది. పత్తి, మక్క, జొన్న, ఇతర ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలన్నిటికి సంబంధించి ఇదివరకే వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైపోయినాయి. వర్షాల యొక్క మోతాదును బట్టి ఆయా ప్రాంతాలలో ఈ పాటికి పడాలి. ఎప్పుడో రైతు బంధు వేయలే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? రైతు బంధుకు సంబంధించి ఏం మాట్లాడతారు? క్యాబినెట్ డెసిషన్గా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పటిదాకా లీకులు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఇట్లా ఉంటే రాదు, అట్లా ఉంటే రాదు, ఇట్లుంటే వస్తుంది, అట్లుంటే వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చినారు. ఇప్పుడు స్పష్టంగా ఏం చెప్తున్నారు? క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వివరాలన్నీ తీసుకుంటారట జూలై 15 వరకు. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చ చేసి మళ్ళీ ఆ తర్వాత దాన్ని రాష్ట్ర శాసనసభలో పెట్టి చర్చ చేసి అప్పుడు చేస్తా. అప్పుడు వానాకాలం సీజన్ అంతా అయిపోతుంది. నువ్వు చేసేది ఏంది? దీనికి ప్రాతిపదిక ప్రభుత్వం చెప్తున్నటువంటి హేతుబద్ధత ఏంది? ఏం విషయం చెప్తుంది? ఏం కారణం చెప్తుంది? గుట్టలు గట్లకు కూడా పోయినాయి రైతు బంధు, అందుకే ఎవరికి ఇవ్వాలనో చూసియాలి. కాబట్టి మరి మీ సర్కారు వచ్చినాక 2 సార్లు మా లెక్క ప్రకారంగా అందరికీ ఇయ్యలే, సంపూర్ణం చేయలే రైతు బంధు. పోనీ మీ లెక్క ప్రకారంగా, మీరు అనుకున్న ప్రకారంగా మొత్తం ఇచ్చినామని మీ ప్రగల్భాలే నిజమే అనుకుందాం. మరి 2 సీజన్లు మీరు ఎట్లా ఇచ్చినారు? ఎవరికి ఇచ్చినారు? ఆ గుట్టలు గట్లు ఉన్నది ఎందుకు సవరించలే? ఎక్కడైనా ఉంటే మొత్తం రైతు బంధు ఇచ్చేది వ్యవసాయ భూమికి. దాని ప్రాతిపదిక ఏంది? పట్టేదారు పాస్ పుస్తకం. పట్టేదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఇస్తాం. రైతుకి ఇచ్చినాక ఏదైనా ఒక రైతు ఏదైనా కారణం చేత ఇంట్లో ప్రమాదమో లేకుంటే మరోటో ఏదైనా సంభవించి చేయకపోతే మళ్ళా సీజన్ చేసుకుంటాడు వ్యవసాయం. కానీ మీరు అన్నట్లే, మీరు అపవాదు మోపినట్లే లేదా కొంతమంది దుష్ప్రచారం చేసినట్లే ఎక్కడైనా కొండలకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు కూడా ఇచ్చిండ్రు అని మీరైతే ప్రచారం చేస్తున్నారో, మరి అదైతే 2 సీజన్లు మీరు ఎట్లా ఇస్తారు? ఇదో మౌలికమైన ప్రశ్న. పోనీ ఇది మీ దృష్టిలో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చేయండి, ఎందుకు సవరించాలి ఇప్పటిదాకా? ఈ సీజన్ వచ్చి రైతులు రెడీగా వ్యవసాయం చేసుకునేటప్పటికి మీరు ప్రభుత్వ పరంగా మీరు చేసుకోవాల్సిన దిద్దుబాటు చర్య కదా అది. ఒకవేళ అందులో ఏమైనా సవరించవలసిన అంశాలు ఉన్నాయనుకుంటే ప్రజలకు మీరు చెప్పొచ్చు కదా, యంత్రాంగం ఉంది కదా, దానికి కోడేమడ్డం వస్తుంది. సింపుల్ లాజిక్ అండి. 1 నిజంగానే ఆయన ఉంటే దాన్ని సవరించవచ్చు, ఎప్పుడైనా సవరించవచ్చు. అట్లా ఉంటే ఇంత వెసులుబాటు పెట్టుకొని ఆధునిక యుగంలో సీజన్కు రైతు బంధు ఎగ్గొట్టేదానికి ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక మిష చెప్పి దీన్ని పొడిగించి రైతు బంధుకు అవసరమైనటువంటి మొత్తం డబ్బుల్ని కూడా రుణమాఫీ వైపు పెట్టుకొని కొంత రుణమాఫీ ఇచ్చి మేము అమలు చేసినామని చెప్పుకునే గొప్పల కోసం చేసేటువంటి కుట్ర ఇదంతా. అంటే ఓ దిక్కు రైతుల గొంతు కోసుకుంటా, ఇంకో దిక్కు తడిగుడ్డ వేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది. అంతే కదా? ఈ సిపాయి ఏం మాట్లాడిండు? 3 పంటలు పండిస్తాను, నువ్వు 2 పంటలకు ఇస్తే 3వ పంటకు ఎవరు ఇవ్వాలని మాట్లాడు. ఇంత పొడుగు మాటలకేమి హద్దు లేదు. 3 పంటలు దేవుడేరు, 2 పంటలకు అయితే లేదు. ఉన్న పంటలు ఎండిపోవుడు, నీళ్లు లేక ఏమనంటే నా ఇంట్లో బోర్ కూడా ఎండిపోయిందని మాట్లాడతారు. पिस्ता हाउस लेकर आ गए अपना बैंकेट हॉल शालीबंडा पर। टोटल 20,000 SFT एरिया है, सेंट्रल एसी, झूमर्स, बहुत ही खूबसूरत एम्बियंस बनाया गया है। और इस बैंकेट हॉल में 100 मेंबर्स से लेकर 1000 मेंबर्स तक की कैपेसिटी है। सेपरेट हॉल्स फॉर लेडीज एंड जेंट्स एंड एट अ टाइम 200 to 250 मेंबर्स आराम से डिनर कर सकते हैं यहाँ पर। स्टेजेस इंक्लूडेड है, हाई क्लास फर्नीचर और सेपरेट लिफ्ट है लेडीज एंड जेंट्स के लिए। और इस बैंकेट हॉल की सबसे अच्छी बात यह है कि आपको यहाँ पर किचन जो है ना सेम फ्लोर पे आप लकड़ी पर भी पका सकते हो, और यहाँ पर आप अपना शेफ भी लगा सकते हो। साथ ही साथ आप अपना केटरिंग जो है ना पिस्ता हाउस को भी दे सकते हो, क्योंकि पिस्ता हाउस तो मशहूर है अपना मजेदार खाना सर्व करने के लिए। क्वेरीज के लिए आप ये नंबर पे कॉन्टैक्ट कर सकते हैं। लोकेशन बता देता हूँ, महनूर बैंकेट्स बाय पिस्ता हाउस, शालीबंडा, ISM कॉम्प्लेक्स, अबव मलाबार एंड जयलुकास।